ముఖం అందంగా నునుపుగా ఉండాలని అనుకోవటం సహజం. ముఖ చర్మంపై ఉన్న శ్వేతరంధ్రాలపై దుమ్ము, ధూళి అంటుకోవటంతో పాటు ముఖం జిడ్డుగా తయారైనప్పుడు వెంటనే మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాల్ని కొని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల శ్వేతరంధ్రాలు మూసుకుపోయి ముఖం అందాన్ని కోల్పోతుంది. ఇలా కాకుండా అందమైన ముఖం కోసం ఇంటిలోనే సులభమైన చికిత్సలను నిర్భయంగా వాడుకోవచ్చు. రోజు ఉదయాన్నే కలబంద గుజ్జును తీసి ముఖంపై పట్టించి రుద్దాలి. 20 నిమిషాల తర్వాత వేడినీటి స్నానం చేయటం వల్ల ముఖ చర్మం బిగుతుగా తయారై పెద్దవైన చర్మరంధ్రాలు దగ్గరికి వచ్చి చర్మం నునుపవుతుంది. రోజ్ వాటర్తో ముఖం తరచుగా శుభ్రపరచడం వల్ల చర్మంపై ఉండే సూక్ష్మరంధ్రాలు పరిశుభ్రంగా తయారవుతాయి. తేనె, నిమ్మరసం, కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ మిశ్రమం ఆరిపోయాక ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఒక బౌల్లో టొమాటో రసం, నిమ్మరసం, పాలు, కొద్దిగా నూనె కలిపి ముఖానికి పట్టిస్తుంటే ముఖ చర్మం అందంగా తయారవటమే కాదు, మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. బాదం పప్పులను మెత్తగా నూరి ముఖానికి అంతా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అందమైన ముఖ చర్మం కోసం పెరుగు బాగా ఉపయోగపడుతుంది. ముఖానికి పెరుగు పట్టిస్తే అందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మరంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఆయిల్ ఫేస్లో ఉండే జిడ్డును పెరుగు పోగొడుతుంది. ముఖంపై తేనెను రాస్తే చక్కని ఫలితం ఉంటుంది. నీటిలో కీరదోస రసం కానీ, యాపిల్ రసం కానీ, గ్రీన్ టీ కానీ కలిపి ఫ్రిడ్జ్లో ఐస్గా చేసి గుడ్డను మూటకట్టి ముఖం పైన కొద్దిసేపు ఉంచి కడిగేయాలి. ఇలా 2-3 సార్లు చేస్తే చర్మం అందంగా తయారవుతుంది. చూడగానే ముఖ చర్మం నున్నగా కనబడుతుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.